అసలుకు తెలుగింటి సాంప్రదాయపు వంట అంటే ఇదేనేమోనండి. ఎంత బాగుందంటే ముద్ద ముద్దకు ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటా ఉంటే స్వర్గంలో తేలియాడుతున్నట్టు ఉంది నాకైతే. ఏంటండి బాబు, ముద్ద ముద్దకు ఈ రుచి ఎక్కువైపోతూనే ఉంది కానీ తక్కువ కావడం లేదు. అసలుకు చూస్తుంటేనే నాకే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీకు కూడా ఊరుతున్నాయి కదా. రండి రండి, మీకు కూడా చూపిస్తాను. 2 టమాటాలు, 1 ఆనియన్, తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని కడిగి బాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది అండి అసలైన సీక్రెట్ అంటే. ఇది చుక్కకూర. ఇది అత్తమ్మ అయితే బాగా స్వయంగా తన చేతులతో తనే పండించి కోసి నాకు పంపించింది మా వారి తోటిగా. ఎంత తాజాగా బాగుందంటే అస్సలకు నేను నమ్మలేకపోతున్నానండి. ఇదివరకైతే చుక్కకూర పప్పు చేసినానండి చాలాసార్లు బయట కొని, కానీ ఇంత టేస్ట్ అనేది ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు బాగా టేస్ట్ అనిపించింది అనమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలుకి ఎంత బాగా వచ్చిందంటే చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, అంత బాగా వచ్చిందనమాట. మన చేతులతో మనమే పండించుకొని స్వయంగా వండుకొని తింటా ఉంటే ఇంత రుచిని ఆస్వాదించగలమని నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందండి. ఇక ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా చుక్కకూర కూడా కట్ చేసుకున్నానండి. ఎంత బాగుందో అసలు, ఫ్రెష్గా నాకైతే భలే సంతోషము, హ్యాపీగా అనిపించిందండి మనసుకు. ఇటువంటి ఆర్గానిక్ ఎప్పుడు తినాలో ఏమో, సిటీలలో ఉన్నవాళ్ళు కదా. ఇంకా తగినన్ని అయితే కందిబ్యాళ్ళు తీసుకున్నాను, వాటిని బాగా కడుక్కున్నానండి. కడిగిన తర్వాత తగినంత ఎసురు పోసుకున్నాను. ఎసురు పోసుకొని దానిలో మనము పసుపు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆనియను అన్నీ వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర కూడా అంతా వేసేసినానండి. తర్వాత గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని తగినంత కొంచెం అంటే కొంచెము చింతపండు తీసుకొని మూత పెట్టి 2 విజిల్లు రానివ్వాలి. అంతే, పప్పు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాతనే దించి వాటిని కాసింత ఉప్పు వేసుకొని వెనుపుకోవాలండి. నేనైతే ఇలా పప్పు గుత్తితోనే వెనుపుకుంటాను, స్మాషర్తో దాంతో అయితే వాడను. పప్పు గుత్తి మాత్రమే మాకు అలవాటు అన్నమాట. చూడండి, చూస్తుంటేనే పప్పు అనేది అసలుకి ఎంత బాగుందో కదా. దాని వర్ణమే తెలుస్తుంది మనకు, ఎంత రుచి అనేది వర్ణంలోనే తెలిసిపోతుందండి. ఆ తర్వాత పప్పులోకి పోపు పెట్టుకోవాలి కదా. తగినంత నూనె వేసుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తగినంత ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనీర్చుకోవాలండి. ఆ తర్వాత పప్పులోకి వేసుకోవాలి. అంతే, రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ చుక్కకూర పప్పు అనేది రెడీ అండి. అబ్బబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. మంచిగా చేసుకొని మంచిగా తినండి. అప్పుడే మనసు అనేది హాయిగా తృప్తిగా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోలను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.